హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ లేసి ఏం చెయ్యలేదు. ఎందుకంటే మార్నింగ్ ఏమో చాలా లేట్ అయిందని మార్నింగ్ ఉండే దాంట్లో సరిపెట్టాననమాట. నైట్ చేసినటువంటి టమాటా పచ్చడి అందులోకి చపాతీ చేసి అది మార్నింగ్ అందరూ తినేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆఫ్టర్‌నూన్ అనమాట. ఆఫ్టర్‌నూన్ ఇలా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం నూనేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, కడిగినటువంటి ఉల్లిపాయలు కాసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర గూడా అందులో పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కొంచెం పెడుతున్నా అండి. అది ఎంత ఎక్కువగా ఉంది. అది 6 కట్టలు, 6 కట్టలైనా చాలా తక్కువనే. కొంచెం కొంచెం వేసి మూత పెట్టి, కొంచెం కొంచెం వేసి మూత పెట్టి చేస్తున్నా అనమాట. ఇంత పెద్ద గిన్నె అయితే ఆ గిన్నెలో ఇంత కొంచెం అవుతుందనమాట. అందుకు కొంచెం చిన్న గిన్నె తీసుకున్నాను. అది కూడా స్టీల్‌ది ఇంకా బావుంటుందన్న ఉద్దేశ్యంతో దాంట్లో చేశాను. అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా అండి. వెల్లుల్లిపాయలు వేసుకొని కాసేపు మూత పెడితే అది వేడిగా ఉంటుందిగా, ఆలోపు ఆ వెల్లుల్లిపాయలు మెత్తగా అయిపోతాయనమాట. ఇంక మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అక్కడేమో గోంగూర పచ్చడికి పెట్టేసాను కదా! అది అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏం చేయాలి, కర్రీ కావాలి కాబట్టి కర్రీ గాని, పప్పు గాని చేద్దామనుకున్నా. ఇంక వంకాయలు చాలా ఉన్నాయి. ఏం చేద్దాం, కర్రీ చేద్దామని ఉద్దేశంతో ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులో నూనేసి, తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కొన్ని ఉల్లిపాయలేసి అవి గూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. అవి కూడా కొంచెం అలా అలా నూనెలో వేగిన తర్వాత ఇందాక చూపించాను కదండీ ఫస్ట్ నేను కొబ్బరి, అలాగే ఆహ్, ధనియాలు, ఒక్క చిన్న చెక్క, 2 ఇలాచీలు, ఒక్కటే లవంగం వేసి తర్వాత అవి మిక్సీకేసిన తర్వాత పెరుగు కూడా వేసి మిక్సీ పట్టినటువంటి పేస్ట్ అనమాట ఇది. అది దాంట్లో కొన్ని నీళ్ళు వేసి బాగా మళ్ళీ నూనెలో కోసేపు ఇలా అని కొంచెం పచ్చివాసన తగ్గేంత వరకు ఉంచి, తర్వాత టమాటాలు ఒక 5, 6 తీసుకుంటాను. 5, 6 టమాటాలు బాగా కడిగి కోసి అందులో వేసి తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే సరిపోతుందనమాట. కాస్త మగ్గుతుంది. నేను ఈ కర్రీని 2 పూటలకయ్యేలాగా చేస్తున్నా అండి. 2 పూటలకైనా తినొచ్చు, 3 పూటలైనా తినొచ్చు. మీరింకా ఇందులో కావాలంటే కొంచెం చింతపండు పులుసైనా పిండుకోవచ్చు. నేను చింతపండు పులుసుకు బదులుగా బాగా పులిసినటువంటి పెరుగు వేశానండి. బాగా పుల్లగా ఉన్నటువంటి పెరుగు వేశాను. ఎందుకంటే టమాటాలు చాలా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి పెద్దగా పుల్లగా అవసరం లేదు. అవి నాటు టమాటాలండి. నాటు టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. తర్వాత మనం కోసి ఉప్పు నీళ్ళలో ఏసి పెట్టినటువంటి నల్ల వంకాయలేసానండి. నల్ల వంకాయలు మేము కొనలేదు. మా పొలం దగ్గర ఉండేటి వాళ్ళు ఇచ్చారనమాట. అవి తెచ్చాము. చాలా రోజులయింది తెచ్చి, అలాగే ఉన్నాయి. ఇంక ఈరోజు ఎలాగో చపాతీ చేయాలని డిసైడ్ అయినా కాబట్టి, రాత్రికి కూడా అదే చేయాలని డిసైడ్ అయినాను కాబట్టే ఈరోజు కూడా నేను రాత్రికి సరిపడా చేస్తున్నాను. ఈ గోంగూర అయితే 2, 3 రోజులు కన్ఫామ్‌గా ఉంటుంది పచ్చడి. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకొన్ని రోజులైనా ఉంటుంది. అన్నం చేస్తే ఎక్కువగా అయిపోదండి. రొట్టెలు చేస్తేనే ఎక్కువగా అయిపోతుంది. పచ్చడైనా సరే, కర్రీ అయినా సరే. అందుకని నేను ఈరోజు చపాతీ, రేపు రొట్టెలు చేద్దామన్న ఉద్దేశంతోనే గోంగూర పచ్చడి చేశాను. ఎందుకంటే ఒకరోజు ముందుగానే అన్నీ ఉంటాయనుకోండి, మళ్ళీ తర్వాత మనం పొద్దున కాస్త లేట్‌గా లేచినా సరే ఈ గోంగూర పచ్చడితో అడ్జస్ట్ చేయొచ్చనమాట. ఈ గోంగూర పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత మీరు కావాలంటే కొన్ని చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే తాలింపు కూడా ఏం పెట్టట్లేదు. నాది చిన్న మిక్సీ జారే కాబట్టి ఇంకొక మధ్యలో మిక్సీ జార్ ఉంటుంది. అది పోయింది. ఇప్పటివరకు చేపీయలేదు. ఎందుకు డబ్బులు దండగా దానికి అన్నట్టుగా చేపీయలేదనమాట. గోంగూర పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. అంటే చెయ్యడం ఈజీ, కానీ దాన్ని ఒలచడమే చాలా కష్టము. ఒలచడము, కడగడము, మళ్ళీ దానికి నీళ్ళు లేకుండా బట్టలో పెట్టడము. అవన్నీ కొంచెం కష్టం. కానీ చెయ్యడం మాత్రం చాలా తొందరగా అయిపోయేది మాత్రం గోంగూర పచ్చడి, వంకాయ కర్రీ మాత్రమే. నేను రోజు పెట్టినా తింటానండి గోంగూర పచ్చడి, అలా వంకాయ కర్రీ. చాలా చాలా ఇష్టమైనటువంటి వంటల్లో ఇవి ఒకటి. మా రాయలసీమ వాళ్ళైతే ఇవి లేకుండా పండగ చేసుకోరు, అలాగే ఇంకేమీ చేసుకోరనమాట. అంత ఇష్టము గోంగూర పచ్చడి అండ్ వంకాయ కర్రీ అంటే. ఇప్పుడు 2 సార్లు మిక్సీ పట్టుకున్నానా, ఇంక అదంతా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసానండి. తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మూత పెట్టేసాం కదా, నూనెంతా పైకి తేలింది కదా, ఇంకా అయిపోయింది ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు రొటీన్‌గా చేసేది కాకుండా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మసాలాలు డిఫరెంట్‌గా యాడ్ చేసి చూడండి. మీకే కాకుండా మీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. ఈ కర్రీ అన్నము
అలాగే రోటీలు దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నా రాట్లకు 2 కొత్త చీరలు వచ్చాయన్నమాట. సో అప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఒకసారి ఇలా లైవ్గా మాట్లాడుతాను. అసలు ఈ ఇయర్లో అయితే నేను ఒక్కటి కూడా కొనలేదేమో 2024లో. సో 25 24లో కొన్న ఒక్కటే కొన్నా. అది కూడా మా వారు కొనిచ్చారనుకుంటాను శారీ. అది ఎప్పుడు 2024లో కొనిచ్చారు. 2025లో ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అప్పుడు ఏదో మ్యారేజ్ డేకేమో కొనిచ్చారు. అది ఇంకా కట్టుకునే లేదు. ఇంకా కొన్ని వచ్చాయి. సో అవి కూడా నేను కట్టనివి కొన్నవి కాదేమో. అసలు కొనలేదు ఇయర్ అయితే శారీస్. ఇయర్ అంటే 24లో అనమాట. సో ఒకటి కొన్నా. అది కూడా నాకు నచ్చింది ఒకటి ఒక దగ్గర ఉంటే తీసుకున్నాను అనమాట. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఎక్కువ తీసుకోలేదు. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. పింక్, నా దగ్గర ఒక్క పింక్ కూడా ఉండదు శారీ. ఇలాంటి డార్క్ పింక్, లైట్ పింక్ ఉంది. అది ఒక్కటే ఒక శారీ ఉంది. పింక్ మనకు చాలా దూరం అనమాట. సో ఒకటి ఈ డార్క్ పింక్, అక్కడక్కడ వైట్ లైన్స్, అక్కడక్క అంటే జరీ ఇక్కడేమో లైట్ స్కై బ్లూ కనిపిస్తుంది. కాదండి, ఇది నావీ బ్లూ. ఇది నావీ బ్లూ వచ్చేసి ఆ ఫోన్లో లైట్గా స్కై బ్లూ కనిపిస్తుంది, కానీ ఇది నావీ బ్లూ బార్డరు. ఇంకా శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ఈ శారీ వచ్చేసి నేను కొన్నది కాదు. సో మన జాతరకి వెళ్ళాను కదా మా అన్న వాళ్ళ ఇంటికి. సో మా వదిన పెట్టింది అనమాట ఇంటికి వచ్చినందుకు ఆ శారీ. ఫాల్ కూడా కుట్టుకున్నాను, నిన్ననే కుట్టుకున్నాను. నిన్న చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫాల్ సగంలో ఉంది కదా, ఎందుకు అది కుట్టిన తర్వాత చూపిద్దామని చూపించేసాను. ఫాల్ కుట్టుకున్నాను. చూసారా ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుంది? నావీ బ్లూ కనిపిస్తుంది కదా, ఇది నావీ బ్లూ. సో ఈ కలర్ ఉంటుంది ఈ బార్డర్, కానీ ఇది వేరేలా కనిపిస్తుంది అక్కడ వీడియోలో అనమాట. చూడండి, డార్క్ నావీ బ్లూ కలర్ ఉంటుంది, అక్కడేమో షేడింగ్ షేడింగ్గా ఉంది. ఓకే, నా దగ్గర లేదు కదా కలర్, కట్టుకుందామని కుట్టుకున్నాను. సో బ్లౌజ్ ఎప్పుడు కుడతారో కూడా నాకు తెలియదు, ఇంకా ఇవ్వలేదు కుట్టడానికి, ఇవ్వాలి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి చీరల పైన. చూస్తాను, బాగా నచ్చితే బాగా కొనుక్కుంటాను. అది కనుక్కున్నా కూడా కట్టుకోవడానికి ఇంకొక 1 year పడుతుంది. మా వారు కొనిచ్చారు కదా, సో మ్యారేజ్ డేకి అది ఇప్పటివరకు కట్టుకోలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే కట్టుకుంటానేమో కూడా తెలియదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా. వాటిని పోయి బ్లౌజులు కుట్టియాలి, మళ్ళీ ఫాల్ కొట్టుకోవాలి, పెద్ద పని. అందుకని సో నాకు బాగా నచ్చి నేను తీసుకున్నటువంటి శారీ అనమాట. ఇంకా దీనికి ఫాల్ కుట్టలేదు. ఫాల్ తీసుకురావడానికి వెళ్ళాను, కానీ ఇలాంటి ఆరెంజ్ కలర్ ఫాల్ ఎక్కడ దొరకలేదనమాట, అందుకే తీసుకెళ్ళాను. ఇదిగోండి, డార్క్ పర్పుల్ అనమాట. డార్క్ పర్పుల్. సో డార్క్ బ్లూ, బాటిల్ బ్లూ అంటారు కదా అది. సో కింద వచ్చేసి ఇలా ఆరెంజ్ సాటిన్ బార్డర్. సో సాటిన్ బార్డర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే బాగా కనిపిస్తుంది, కట్టుకున్నా కూడా స్టైలిష్గా ఉంటుంది అనమాట, డిగ్నిఫైడ్గా మెయిన్ ఉంటుంది. సో దానికోసమే నేను సాటిన్ బార్డర్స్ ఎంచుకుంటాను. పెద్దగా ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట కట్టుకోవడానికి. అది శారీ మొత్తం ఇంత అండి, పెద్దగా ఏం లేదు. బ్లౌజ్ ఒకటి చింపి పెట్టాను. సో బ్లౌజ్ వచ్చేసి ఈ ఆరెంజ్ ఉంది టోటల్, అంటే మొత్తం ఆరెంజ్ కలరే ఉంటుంది. సాటిన్ బార్డర్ కూడా ఆరెంజ్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంది. అది ఎందుకు చూపించలేదంటే అది మొత్తం అంతే ఉంది, ఇంకేం లేదు. అంతే, పెద్ద కాస్ట్ ఏం కాదు, ఇది చాలా తక్కువ రేటు, అందుకే తీసుకున్నా. డైలీ వేర్కి వస్తుంది అన్నట్టు. మనం డైలీ ఎప్పుడు కట్టుకుంటాం, కానీ కట్టుకున్నప్పుడు బాగా కనిపించాలన్న ఉద్దేశం ఉంటుంది కదా. సో చూడండి, ఇది కాస్త కోస్త ఆరెంజ్ కొద్దిగా ఇలా కట్టుకుంటే చూడండి సూపర్గా. మీరు ఎన్నిట్లో 2 శారీస్ నాకు బాగా నచ్చాయి. సో ఇదొకటైతే ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు పెద్దగా నచ్చి తెచ్చుకున్నా కాబట్టి. చూడండి బాగుంది కదా. నాకు ఈ మధ్య ఎందుకో బాగా పర్పుల్ నచ్చుతున్నాయి. పర్పుల్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా. అది పింక్ కూడా నా దగ్గర లేదు, అస్సలు ఒక్కటి కూడా లేదు.
పింక్ అసలు కొనను, దాని జోలికి కూడా పోను. ఎందుకంటే నాకు బాగుంటుందో లేదో అన్న ఉద్దేశంతో అనమాట. ఇలాంటి డార్క్‌లో అయితే బ్లాక్ ఉండేవాళ్ళు, అంటే డార్క్ బ్లాక్ ఉండే వాళ్ళకు డార్క్ కలర్స్ కట్టుకుంటే కొంచెం వైట్‌గా కనిపిస్తారన్న ఉద్దేశంతో ఇది తెచ్చుకుంటాను. అయినా కూడా నాకు కలర్ అంటే చాలా ఇష్టం. కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడతాను. అప్పుడప్పుడు లైట్ కలర్స్ కూడా బాగా ఇష్టపడతాను. లైట్ అంటే అందులో వైట్ లైట్ కలర్స్, ఇంకా బ్లాక్ కలర్ అవి ఇష్టపడతాను నేను. డార్క్ బ్లాక్, డార్క్ బ్లూ, డార్క్ రెడ్, ఇంకా డార్క్ మరూన్, ఇంకొకటి ఏంటంటే డార్క్ ఏంటది అదే నావీ బ్లూ, అది కూడా ఇష్టపడతాను అనమాట. ఇంకా లైట్ బ్లూ, లైట్ కలర్స్ అస్సలు ఇష్టపడను. కొన్ని కొన్ని నాకు ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని కొన్ని మా వారికి ఇష్టమైనవి ఉంటాయి అనమాట. నాకు ఇష్టపడి నేను ఎక్కువ కట్టుకుంటాను. సో ఎలా ఉంది చెప్పండి. రెండే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకని మా దసరా షాపింగ్కి వెళ్ళట్లేదండి, వెళ్ళాలనిపించట్లేదు. అంతే, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ చూపిస్తాను. ఈ రెండుకి ఏది బాగుందో మాత్రం చూస్తున్నాను. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా సరే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ వీడియో ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.